బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేయడానికి కుప్పలు తప్పలుగా అప్పులు చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేయడానికి కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్న రేవంత్ రెడ్డిని నిలదీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పలువురు కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏండ్ల కాలమైందని, ఎన్నికల ముందు అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదంటూ ఆరోపించారు. కాంగ్రెస్ హామీలతో గ్రామాల్లో అమాయక ప్రజలు నమ్మి మోసపోయారంటూ తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదని, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవకపోయిందని పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 ఇచ్చి తల్లి బిడ్డను ఇంటి దగ్గర నుంచి దించి వచ్చేలా ఆనాడు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారంటూ గుర్తు చేశారు. రేవంత్ పాలనలో అనేక కార్యక్రమాలు రద్దయ్యాయని విమర్శించారు. హైదరాబాద్ లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకరు దొంగలు, 2 దోమలు. హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోపక్క ముఖ్యమంత్రి భూములు కబ్జాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఉప్పల్ ఫ్లైఓవర్ భూమి పుట్టినప్పటి నుంచి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు 8 ఏళ్లు అయ్యింది. ఎక్కడ పని అక్కడే ఉందని ఆరోపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3కు 3 క్లీన్ స్వీప్ చేశారని, మరోసారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బీఆర్ఎస్ గెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మళ్లీ బుల్డోజర్ వస్తోందని వెల్లడించారు.